చేతులు ఉంచడం పెట్టేద్దాం. సర్వ దేవతా స్వరూపులు సర్వంతులేని సర్వ శక్తి స్వరూపులు భగవాన్ దివ్య శ్రీచరణం ప్రణామం సమర్పించుకుంటూ బాబా కెట్టని తీసు ఈ రోజున ఈ బాల వికాస్ బాలబాలికల కార్యక్రమం సంకేతంగా చేసింది. 50 మంది సాయి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. స్వామి దివ్య ఆశీస్ అనుగ్రహంతో స్వామి మనకు అనుగ్రహించి ప్రసాదించిన సుందరమైన మందిరం యొక్క 8వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈ సాయంకాలం మనం సంకల్పించిన బాల వికాస్ బాలబాలికల సంస్కృతి కార్యక్రమాలను ఇంట వెంట జంట ఉండి నడిపించమని మనందరి తరఫున స్వామికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఆద్యాంతం తిలకించి చిన్నారులకు తమ యొక్క ఆశీస్సులను అందజేయడంగా అందరికి విజ్ఞప్తి. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయిరాం. పరమానంద శిష్యులు కూడా జ్ఞాపకం వస్తారనమాట. ఇప్పుడు మనము పరమానంద శిష్యులతో చక్కగా కలిసిపోయి ఆడుకుందాం. ఓం శ్రీ సాయిరాం. ఇందులో పాత్రలు గురువు గారు శృంగి, భృంగి, గణపతి, నంది, వరాహము, గోవిందు, ఋషి. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. Yeah.
అన్ని పనులు చెప్పి చేయించుకుంటాడు తెలుసా? అవును రాష్ట్రంకి ఆ గోవిందుడు మనము ఏ పనులు చేయకుండా గురువు గారికి మనకు అడ్డంగా ఉంటున్నాడు. అవునురా గుంగి, ఆ గోవిందుడు గురువు గారి సమితిని రమ్మంటే మనకన్నా ముందే తెచ్చి అప్పుడు పోతున్నాడు. అవునురా గణపతి, గురువు గారికి ఏమి కావాలో అడగక ముందే ఆ గోవిందుడు హాజరై గురువు గారికి సేవలు చేయుచున్నాడు తెలుసా? అవునురా నంది, ఆ గోవిందుడు గురువు గారికి ప్రియమైన శిష్యుడిగా వర్తించున్నాడు తెలుసా? మనందరం కలిసి ఆ గోవిందునే అడుగుదాం. ఒరేయ్ గోవిందు, నీవు మాకన్నా అనిపిస్తుంది ఒరేయ్ గోవిందు, నీవు మాకన్నా ముందుగా గురువు గారి పనులు చేసి గురువు గారికి ప్రియమైన శిష్యుడిగా గప్పులు పోతున్నావు. మేము ఏమి చేతకాని వారిగా మిగిలిపోతున్నాం. మేము కూడా గురువు గారికి ప్రియమైన మేము కూడా గురువు గారికి ప్రియమైన శిష్యులం అవుతాం. ఇక నుంచి నీవు గురువు గారి సేవలకు దూరంగా ఉండాలి తెలిసిందా? మాకు కోపం కలిగించే విధంగా ప్రవర్తిస్తే మేమేం చేస్తామో నాకే తెలియదు తెలిసిందా? గురువు గారు చెప్పిన పనిని శ్రద్ధగా చేయడము నాకు ఇష్టం. అందుచే గురువు గారు నా పనిని నన్ను ఇష్టపడతారు. వాడి గొప్పలు వీడున్నా మేము కూడా గురువు గారు చెప్పిన పనులు శ్రద్ధగా చేయదు. ఒరే గోవిందు, ఇకపై గురువు గారి అన్ని సేవలు నేనే చేయదు, నేను చేయటకు వీల్లేదు తెలిసిందా? సరే, అయితే మీరే గురువు గారికి ఇష్టమైన సేవలు చేయండి. మాకు తెలుసులే, ఇప్పుడే గురువు గారి దగ్గరికి వెళ్ళి మా సేవలను అందించడము. డిస్టర్బ్ అలా ఏమిటి మిమ్మల్ని నేను పిలవలేదే? అందరూ ఒక్కసారిగా ఎందుకు వచ్చినట్లు? గురువుగారు మా విన్నపమును దయతో అంగీకరించారు. ఏమిటి మీ విన్నపములు తెలియజేయండి. గురువు గారు ఇకపై అడవికి వెళ్ళి పూజకు కావాల్సిన సమిధలు నేనే తెచ్చదు. ఆ గోవిందునికి అవకాశం ఇవ్వకండి. నేను కూడా మీ ప్రియమైన భక్తుల్ని ప్రియమైన శిష్యుల్ని ఎందుకు కాకూడదు? గురువు గారు ఆశ్రమ పనులను ఇకపైన నేనే చేసేదను. ఆ గోవిందుడు తన పనిని మీ దగ్గర అట్టహాసము చేస్తూ మీకు ప్రియమైన శిష్యుడుగా డాంపికము పోతున్నాడు. ఇకపైన ఆ పనులను మేమే చేసేదను. గురువు గారు మీ కాలు గుర్తుట మొదలగు సేవలు నేనే చేయదు. ఆ గోవిందులకు అవకాశము ఇవ్వకండి. నేను కూడా మీ ప్రియమైన శిష్యుని ఎందుకు కాకూడదు?
ఆశ్రమణకు కావలసిన నీరు కాయగూరలు వేలకు తెచ్చేదని ఆ అవకాశము ఆ గోవిందునికి ఇవ్వకండి. మీరు కూడా మీ ప్రియమైన శిష్యుని ఎందుకు కాకూడదు? గురువు గారు ఆశ్రమం అంతా బురద మురికి లేకుండా శుభ్రంగా ఉంచడము. ఏమంటావురా ఋషి? నేను కూడా మీ సేవలు శ్రద్ధగా చేయదు. ఆ గోవిందుడికి ఆ అవకాశం ఇవ్వకండి. నేను కూడా మీ ప్రియమైన శిష్యునిగా ఎందుకు కాకూడదు? చాలా బాగుంది. గురువు పట్ల మీకున్న శ్రద్ధకి, భక్తికి, విశ్వాసమునకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ గోవిందుని చూసి మీలో మాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. గురువు గారు, మేము ఆ గోవిందుని అనుకరించట్లేదు. గురువు గారు, మాకు గోవిందుని కన్నా ఎంతో ఎక్కువ భక్తి ముందు నుంచి కలదు. కానీ ఆ గోవిందు మాకు అవకాశం ఇవ్వట్లేదు. గురువు గారు, మీ పట్ల మాకు అమితమైన విశ్వాసం కలదు. కానీ ఆ గోవిందుడు అవకాశం ఇవ్వలేదు. మీరు ఏమి చేయమన్నా అది చేయటకు సిద్ధంగా ఉన్నాం. గురువు గారు, మీకోసం మా ప్రాణములు ఇచ్చుటకైనా సిద్ధంగా ఉన్నాం. అంత త్యాగము ఆ గోవిందంలో లేనే లేవు. మీకున్న భక్తి విశ్వాసములు తెలియజేశారు. ఆ గోవిందుడేడి? రేపు ఉదయమనే మీరంతా కలిసి రండి. నేను కాశీ వెళ్తున్నాను. నా దీవెనలు మీ అందరికీ దండిగా అందిస్తాను. గురువు గారు, ఏమిటి ఈ కాలికి పట్టేమిటి? ఎందుకు బాధపడుతున్నారు? నాయనా భృంగి, మీకు చెప్పలేదు కదా, నా కాలికి రణగడ్డ మొలిచింది. ఇది వెంటనే తగ్గాలంటే, నేను కాశీకి వెంటనే వెళ్ళాలంటే ఈ రణగడ్డను ఎవరైనా నోటితో పూర్తిగా పీల్చిన నాకు ఈ రణగడ్డ తగ్గును. నేను కాశీ వెళ్ళగలను. అందువలన ఎవరైనా ముందుకు వచ్చి ఈ రణగడ్డను పీల్చి పుణ్యం కట్టుకోండి. గురువు గారికి మతి పోయిందా ఏమిటి? రణగడ్డను పూర్తిగా పేల్చమంటాడేమిటి? నాకు నా ముక్కు చీముడంటేనే అసహ్యం. రణగడ్డ, చీము, నెత్తురు అంటే మరీ అసహ్యం. గురువు గారు, నేను నిన్నటి నుంచి నోరు నొప్పుతో బాధపడుతున్నాను. అందువలన ఈ పుండును కొరకలేనండి. నాయనా శృంగి, నువ్వైనా ఈ రణగడ్డను నోటితో పూర్తిగా పీల్చి పుణ్యం కట్టుకో. ఇదేమిటి? గురువు గారికి విర్రిగాని పట్టిందా? రణగడ్డని అందులోని చీము, నెత్తురు పేల్చమంటాడేమిటి? పత్తి, బీరకాయ, నా తలకాయ ఈ దంతాలు పంతం పట్టి వేటిని కొరకనివ్వడం లేదు. లేకపోతే మీ పుండును కొరికి ఉండేవాడు. నాయనా వరాహం, నువ్వైనా వచ్చి ఈ పుండును పూర్తిగా పీల్చి పుణ్యం కట్టుకో. నీవు లేచి నడుముఖం చూశాను రా నాయన. ఈ సొంపు పుండిని కొరకడానికి నేనే దొరికానా? ఎలాగైనా తప్పించుకోవాలి. గురువు గారు, నా నాలుక
పుల్లు పుండుని కొరకరాదని ధన్వంతరి డాక్టర్ గారు చెప్పారు. నాయనా నంది, నువ్వైనా వచ్చి ఈ పుండును కొరికి పుణ్యం కట్టుకో. నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నావు కదా. ఇదెక్కడ గొడవరా బాబు? దీనికి పుండేమిటి? ఈ పుండును పేల్చడమేమిటి? పుణ్యం కట్టుకోవడమేమిటి? బతుకుంటే బచ్చలాగైనా తిని బ్రతకవచ్చు. ఈ పుండంటే తోపు తోపు. గురువు గారు, నాకు చాలా పని ఉంది. మా అమ్మగారు వెంటనే రమ్మని కబురు పెట్టారు. నేను వెళ్ళి వారం రోజులు తర్వాత వచ్చి మీ పుండు గురించి ఆలోచించడం. సెలవు. నాయనా గణపతి, నువ్వైనా వచ్చి ఈ పుండును కొరికి నీకున్న భక్తి విశ్వాసములు చాటుకో. గురువు గారు, మా తల్లిదండ్రులు మీ దగ్గర చదువు నేర్చుకోమని పంపారు, కానీ అడ్డమైన పుళ్ళు వెళ్తామని కాదు. ఊపిరుంటే ఉప్పమ్ముకుని బతుకుతాను. అయితే మీలో ముందుకు వచ్చి ఈ పుండుని పీల్చేవారు లేరా? గురువు గారు, దయించి నాకు ఈ పుండుని కొరికే అవకాశము ఇప్పించండి. మీ బాధను నివారించే అవకాశము ఇవ్వండి. గోవిందు, అది రణకుండిరా, చీము నెత్తిరా ఉంటుందిరా. బడాయిపోయే ముందు బాగా ఆలోచించు. ఏదైనా గురువు గారు పుండు బాధను నివారించే అదృష్టము కలిగితే చాలు. నా ప్రయత్నానికి మీరు అడ్డు రాకండి. నీ ధర్మరా గోవిందు. గోవిందు, పుండితో పండుగ చేసుకోరా. మరే సంబరాలు కూడా చేసుకోరా. ఆనందం అందించు. నీ ఆనందమే నా ఆనందం. గోవిందు, కంపు ఇంపుగా ఉందా? పరమ అన్నంలా ఉంది. గోవిందు, పరమాన్నంలా ఉందా? అమృతంలా ఉందిరా. ఏమిటి? పుండు నుంచి చీము నెత్తురు బదులుగా ఏదో పల్లరసం వస్తున్నట్లు ఉన్నది. శృంగి, ఇది పుండు కాదురా, మామిడి పండురా. అనవసరంగా లేని కొన్ని తగాదులో పడ్డాం. ఎంతకీ గురువు గారు ఎందుకు ఇలా చేశారు? ఏమీ లేదు. వినిపిస్తుందండి, బాగా ఉందండి. డిస్టర్బెన్స్ అవుతుందండి. ఏమీ లేదు. మీ అందరికీ చిన్న పరీక్ష పెట్టానంతే. మీ అందరికీ నా దీవెనలు అందిస్తానని చెప్పినా మీరు నా మాటను గడచెవిని పెట్టారు. గురువు గారి మాటను, భక్తి శబ్దుల మాటను నటించి కనీసం ఆచరించలేదు. గోవిందుడు నా మాటను భక్తి శబ్దులతో విన్నాడు, ఆచరించాడు. అందుకే నాకు గోవిందుడు ప్రియమైన శిష్యుడు. Yeah.
ఉన్నారండి. ఆ గురువు గారికి రావాలండి. తెలుగు మాస్టర్ గారు ఇప్పుడు వస్తున్నారు. ఓం శ్రీ సాయిరాం. తెలుగు మాస్టారు. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వా ప్రచోదయాత్. ఓం స్కూల్ బెల్ అయిపోయిందండి. మాస్టర్ గారు వచ్చేస్తున్నారు. అందరూ మనం కూడా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళిపోతున్నాం. ఓం శ్రీ సాయిరాం పాఠాలు నేర్చుకుందాం. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. వెనక్కేసుకో, చైర్ వెనక్కేసుకో బాబు. పిల్లలు కొన్ని తెలుగు పేర్లు చెప్తాను, రాయండి. అరటి, ఆనందము. రాశారా? అయితే ఇప్పుడు రాయండి. ఆముదము. రవి, ఆముదం రాశావా? లేదండి, కొబ్బరి నూనె రాశాను. అదేమిట్రా, ఆముదం రాయమంటే కొబ్బరి నూనె రాశానంటాము. మా తాతయ్య కొబ్బరి నూనె రాయమన్నారండి. అట్లాగా, మీ తాతయ్యతో నేను మాట్లాడతాను, కూర్చో. రమేష్, ఆముదం రాశావా? లేదండి, డాబరాములో రాశానండి. పేదావా, ఆముదం రాయమంటే డాబరాంలా రాశాడట. కూర్చో. అయితే మీలో ఎవరు ఆముదం సరిగ్గా రాశారు? నిల్చోండి. గుడ్, వాడిని చూసి నేర్చుకోండి రా. ఆముదం ఎలా రాసావో చెప్పమ్మా. మా ఇల్లు ఉందా అండి? ఆ, మా ఇంట్లో బీరువా ఉందా అండి? ఆ, బీరువాలో సీసా ఉందా అండి? చేసా ఉంటే సీసాలో ఆముదము ఈ చేతిలో వేసుకొని తలకి ఇలాగా రాశానండి. పేదవా, కూర్చో. ఆముదం రాయడం అంటే ఆ మాకు కొమ్మిస్తే మూ, దా మాకు కొమ్మిస్తే మూ, ఆముదము. మాకు కొమ్ములు ఉంటాయి, చూసుకోండి. మీకు కొమ్ములు లేవండి. పెద్దవా, మాకు కొమ్ములంటే మా అక్షరములకు కొమ్ములు రా. కూర్చో. సరే, ఇప్పుడు రాయండి. కలుపుకమ్మా. మీగడ. మాకు గుడి ఉంటుంది, తెలిసిందా? మీకు గుడి ఎక్కడిది మాస్టారు? ఒరేయ్, మీ విపరీతార్థాలు మానుకోండిరా. కూర్చో. మాస్టారు, నాకు మరికొన్ని మేగడలు తెలుసండి. మరికొన్ని మేగడలా? చాలా బాగుంది. ఏమిటి చెప్పు. పాలు మీగడ, వెన్న మీగడ, జున్ను
జున్ను మీగడ, పాలు మీగడ, పెరుగు మీగడ, మజ్జిగ మీగడ, తర్వాణి మీగడ, తరువాత తరువాత నీ తలకాయ ఇక్కడ కూర్చో. ఈశ్వరా, అటువంటి గురించి నీకేమి తెలుసు? అరటిపండు గురించి నాకు బాగుగా తెలియదు. అనుభవంతో తెలిసింది. అరటిపండు ఉంటే బలపడతాం, తక్క తొక్కితే జారిపడతాం. కూర్చో. మంచి పద్య సూక్తి చెప్తాను, రాయండి. జాగ్రత్తగా వినండి, దీనిలోని పరమార్థం గ్రహించండి. అన్నము పరబ్రహ్మ స్వరూపము. అన్నము పరబ్రహ్మ స్వరూపము. మేషారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కదా, ఏమన్నమంటే మిల్లు బియ్యమన్నమా, దంపుడు బియ్యమన్నమా, గోధుమన్నమా, ఏమన్నమంటే అన్ని అన్నములు పరబ్రహ్మ స్వరూపమేరా. కూర్చో. మేషారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కదా, మరి మరి పప్పు, పచ్చడి, కూర, చారు ఏ స్వరూపం ఉండే? తోటకూర, గోరంకూర, బంతుల కూర ఏ స్వరూపం ఉండే? పులుసు, మజ్జిగ ఏ స్వరూపం అండి? ఉలము, పెరుగని ఏ స్వరూపం అండి? ఒరేయ్ నాయనా, సాయిరామ్ గౌరవనీయులు డిప్యూటీ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ శిశుపాల్ గారు ఇచ్చేశారు. వారిని ఆశీర్వాదంగా మనం చేస్తున్నాం. సాయిరామ్. ఒరేయ్ నాయనా, పప్పు, పచ్చడి, చారు, కూర, సాంబారు, పులావు, పులుసు, తోటకూర, కొత్తిమీర, గోంగూర, ఇడ్లీ, దోశ, పూరి, కూర, మినప దోశ, రవ్వ దోశ, మసాలా దోశ. అన్నీ అన్నీ పరబ్రహ్మ స్వరూపమేరా. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు తిన్నవన్నీ పరబ్రహ్మ స్వరూపమేరా. మేము తిన్నవన్నీ పరబ్రహ్మ స్వరూపాలేనా? అవునరా, మీరు తిన్నవన్నీ పరబ్రహ్మ స్వరూపాలేరా. అయితే మేషారు మా అమ్మ చేత తిట్లు తింటారు, దెబ్బలు తింటారు. తిట్లు దెబ్బలు కూడా పరబ్రహ్మ స్వరూపాలేనా? ఒరే బాబు, మీకు మీ ధర్మ సందేహాలకు ఒక దండం, నన్ను వదిలేయండి రా. బాగుందా?